మీరు చూస్తున్నది ప్రిన్స్ పిల్లల హాస్పిటల్ అండి. ఇది ఇమ్లీ బస్ స్టాండ్, నెహ్రూ బస్ స్టాండు పక్కన ఉన్న చార్మినారు, సాలార్జంగ్ మ్యూజియం దగ్గరలో ఉంటుంది. ఇది నిజాం మ్యూజియం అంటారు. ఇది మీరు చూస్తున్నది నిజాం మ్యూజియం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే టిఫిన్ బాక్స్ దాదాపుగా 100 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇది నిజామాబాబులు పరిపాలనలో వారు వాడిన వస్తువులలో మీకు చూపిద్దామని ఈరోజు మనం నిజాం మ్యూజియం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇది దాదాపుగా ఒక 35 ఎకరాల్లో ఇది విస్తీర్ణంలో ఉంటుంది. అప్పుడు నవాబులు వారు నివాసం ఉన్నది, వారు పరిపాలన చేసిన కొన్ని ప్రాంతాల్లో ఇదొకటి. దీని స్కూల్కి ఇచ్చేశారండి. స్కూల్ నడుపుతున్నారు. ఇప్పుడు విద్యా సంస్థ నడుపుతుంది నిజాం మ్యూజియం. ఇది ఈ చుట్టుపక్కల చూడండి, చుట్టూ ఉన్నది నిజాం నవాబులు అప్పుడు వారి పరిపాలన సౌలభ్యం కోసం అనేక కట్టడాలు కట్టారు. హైదరాబాదు అభివృద్ధి చెందిందంటే నిజాం నవాబులు 1 నుంచి 7 వరకు వారి పరిపాలన సాగిన అనేక కట్టడాలలో ఇదొకటి. మీరు ఇప్పుడు మనం చూస్తున్నది నిజాం నవాబు మ్యూజియంలోని అనేక వస్తువులు. వారికి పరిపాలన చేసేటప్పుడు వారి ప్రసన్నం చేసుకోవడానికి, వారిని కలవడానికి వచ్చేటప్పుడు కూడా విలువైన వస్తువులు, వాటితో పాటుగా ఈ నగరంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నిజాం నవాబులు. వాటికి సంబంధించిన నమూనాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ ఫిరంగి ఉంది. అప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు మనకి ఏ మ్యూజియం చూసినా, ఏ కట్టడాలు చూసినా కూడా ఫిరంగీలు మన ఫస్ట్ ముందర మనం దర్శనమిస్తాయి. చూడండి ఏ విధంగా ఉందో. లోనికి వెళ్దాం రండి. ఇక్కడ అనేకమైన కట్టడాల్లో లేదా వాటికి సంబంధించిన సింహం చూడండి, 2 వైపుల ద్వారానికి ఉంది. మనం ఇప్పుడు లోనికి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నా ఉంటాయి ఏంటంటే ఈ మ్యూజియంలో మనకు సంబంధించిన టిఫిన్ బాక్సు, అనేక వస్తువులు మరియు వాళ్ళు భద్రపరచడానికి నిజాం నవాబు చూడండి. ఈ నిజాం నవాబు 5వ నిజాం నవాబు అండి. అందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసేటప్పుడు వారు కొన్ని విలువైన వెండితో కానీ లేదా రాగితో కానీ బంగారంతో కానీ అనేక లోహాలతో కట్టిన చూడండి. ప్రతిదీ కూడా హైదరాబాదు మనకి కట్టడంలో వాళ్ళు చేసిన ఇంకా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో మనం హైదరాబాదు అభివృద్ధికి వారు చేసిన కార్యక్రమాలు కూడా మనం గట్టిగా చెప్పచ్చు. వారి వలన హైదరాబాదు ఎంత అభివృద్ధి చెందుతుందనడానికి మనం చూడండి. లోనికి వెళ్దాం. వీళ్ళప్పుడు మెట్ల మార్గం చెక్కతో చేశారు. చూడండి, చెక్కతో ఉన్న మెట్ల మార్గం దాదాపు ఒక 30 ఉంటాయి. వెడల్పుగా చెక్కతో ఏ విధంగా డిజైన్ చేశారో చూడండి. అప్పట్లోనే అంటే టెక్నాలజీ లేదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు కూడా శిథిలాస్తుగా కాకుండా కొన్ని మనకి ఇంకా దర్శనమిస్తున్నాయి. మనం చూడటానికి చాలా బాగుంటాయి. ఆ రోజుల్లోనే పెద్ద చెక్కలతో రౌండ్ మెట్లు వేశారు. మనం లోనికి వెళ్దాం. మనం పైకి దగ్గర చూద్దాం. అయితే ఇక్కడ నిబంధనల ప్రకారంగా ఫొటోస్ తీసుకోవడానికే అవకాశం ఉంటుంది. వీడియోకి అయితే దాదాపు నిషేధం అండి. ఎందుకంటే గతంలో అనేక తప్పిదాలు జరిగినాయి అంట. అందుకోసం ప్రతిదీ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. మీరు చూస్తున్నది నిజాం నవాబు. ఇక్కడ మనకి వెండితో నమూనాలతో ప్రతిదీ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఈ నవాబు గారు మనకి ప్రతి ఐటెం కూడా ఉయ్యాల చూస్తూ ఉండండి, దాదాపుగా వెండితో తయారు చేసింది, బంగారంతో అనేక లోహాలతో తయారు చేసిన వస్తువుల్ని భద్రపరిచి అప్పుడు ఏదైనా కట్టడం కట్టాలంటే ముందర నమూనా ఆర్కిటెక్ట్ ఏ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా ఉండేది అన్నది మనకి ప్రతిదీ కూడా ఆ వస్తువు మనకి ఉస్మానియా యూనివర్సిటీ కట్టాలన్నా, మక్కా మసీద్ కట్టాలన్నా, లేదా మన సాలార్జంగ్ మ్యూజియం అన్నా, ఏదైనా కూడా పలకనమ్మ ప్యాలెస్ అయినా ప్రతిదీ కూడా చూడండి. నవాబులు అప్పుడు పరిపాలన చేసిన ప్రాంతం అన్నమాట ఇది. ఈ చుట్టుపక్కల నవాబులు ఆ రోజుల్లో
పరిపాలన చేశారు. భారతదేశంలోని కొంత భాగంలోని వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నిజాం నవాబు చేసింది. ఇది రైల్వేకి సంబంధించిన మ్యాప్ అండి. అప్పుడు అంటే రైలు ఏ విధంగా ఉండాలి, లేదా ఆ ఏరోప్లేన్ విమానాలు ఏ విధంగా వెళ్ళాలన్నది నవాబులు అప్పటి కాలంలోనే తయారు చేసుకొని వాళ్ళు ఆ గాలి మార్గాన వాళ్ళు ప్రయాణం చేశారు. కొంతమంది వేరే దేశాల్లో కూడా కొన్ని తీసుకొచ్చి వాళ్ళు తయారు చేశారు. ప్రతిదీ కూడా ఈ మ్యూజియంలో పబ్లిక్ గార్డెన్ ఏ విధంగా దాన్ని ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా ఎన్ని ఎకరాలు ఉన్నది కూడా కూలంకషంగా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. పబ్లిక్ గార్డెను అసెంబ్లీ పక్కన ఉన్నది. హైకోర్టు అండి, ఇది హైకోర్టుకు సంబంధించిన నమూనాలు. ఇది హైకోర్టు. దాదాపు 81 వెండితో తయారు చేసిన ఇది అండి బహుకరించారు. ప్రతిదీ కూడా అన్నమాట వాళ్ళు చేసిన పని ఏదైనా కూడా ఆర్కిటెక్ట్ ఆ డిజైన్లతోని ముందులే అది తయారు చేసి లోహంతో తయారు చేసి దాని రాజులకి బహుకరించేవాళ్ళు. లేదా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కలిసేటప్పుడు ఈ వివిధ రూపంలో ఉన్న వస్తువుల్ని వాళ్ళు బహుకరించేవాళ్ళు. మీరు చూస్తున్నది ఇది నమాజ్కి సంబంధించింది, ముస్లిమ్స్కి సంబంధించిన అవి అల్లాకు సంబంధించిన అనేక పేర్లు ఆ విధంగా రూపాలతో ఉన్నాయి. దీన్ని కూడా ఎందుకంటే భావితరాలకు అందించాలి. వాళ్ళు చేసిన కృషి, పట్టుదల, వాళ్ళు చేసిన మార్గాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ విధంగా పరిపాలన సాగించారన్నది మనకి కళ్ళగట్టినట్టు వివిధ నమూనాలతో, డిజైన్లతో మనకి ఇక్కడ వివిధ లోహాలతో తయారు చేసిన వస్తువులు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా వీరు తయారు చేసేటప్పుడు ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు కూడా వీళ్ళు అక్కడ వాడటానికి ఆ టాపీ కూడా ఆ లోహాలతో తయారు చేసేవాళ్ళు. ఆ గిన్నె, ఆ పాత్ర, ప్రతీది కూడా అన్నమాట. ప్రతీది కూడా వాళ్ళ డిజైను, అలంకరణ, అందానికి ఈరోజు కూడా మనం ఇంత నైపుణ్యతతో తయారు చేశారనేది మనం చూడవచ్చు. కొన్ని వెండితో ఉన్నాయి, కొన్నితో బంగారంతో ఉన్నది, కొన్ని రాగితో ఉన్నాయి. ఆ లోహాల మీద తయారు చేసిన డిజైను ఏ విధంగా తయారు చేయించారు, నైపుణ్యత, నాణ్యత, లేదా అప్పుడు కళాకారులు ఏ విధంగా వాళ్ళని ఈ నవాబులు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా రూపాంతరంలో ప్రతిరూపంలో ఈ విధంగా ఇక్కడ డిజైన్ చేశారని మనకు కనపడుతూ ఉంటుంది. ఇవే కాకుండా అనేక వస్తువులని కూడా వీళ్ళు తయారు చేశారు. ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు యోగాలు అనుభవించారు, లేదా పరిపాలన సాగించారు. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ప్రజలతో మమేమే అనుకుంటా వాళ్ళు చేశారు. మోంజో మార్కెట్ అండి, ఇది 1935లోంచి దీన్ని తయారు చేశారు. ఇక్కడ అనేక కట్టడాలు అన్నమాట, అనేక కట్టడాలని, అనేక వస్తువులని, గడియారం టైపులో ఉన్న మోంజో మార్కెట్కి సంబంధించింది ఇది. అప్పుడు ఆ రోజుల్లో ఇది చార్మినార్కి సంబంధించింది వస్తువు. ప్రతిదీ కూడా డిజైన్తోని నిజాం నవాబులు వాళ్ళు పరిపాలనలోని ప్రజలకు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇవి శంకుస్థాపన తయారు చేసేటప్పుడు అప్పుడు వాడిన అన్నమాట. వాళ్ళు బంగారంతో కానీ వెండితో కానీ శంకుస్థాపన చేశారు. మర్యాదలతో, లేదా వాళ్ళకున్న దాని సంబంధించిన టైం ప్రకారం చేసుకుంటూ ఎన్నో కట్టడాలు కట్టుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నిజాం నవాబులు పరిపాలన సాగిందని, హైదరాబాద్ని గొప్పగా తీర్చిదిద్దారని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక చిత్రలేఖనలు కానీ, అనేక వస్తువులు తయారు చేయడంలో కానీ వాళ్ళు చాలా ఆలోచన విధానంతో, నైపుణ్యతతో కళాకారులను ప్రోత్సహించడం కానీ, ప్రజలకి అందుబాటులో ఉండి పరిపాలన చేయటం కానీ, లేదా ప్రజలకు ఏ విధంగా వీళ్ళు ఇప్పుడు చూస్తున్నది మీరు ఇది సోనా బిర్జీ అండి. ఇది 1353లో జిల్ హజ్తో ఈ నమూనా తయారు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మనకి నిజాం నవాబుతో కలిసిన సందర్భంలో ఫోటో దిగింది. ఇది అనేకమైన భద్రపరిచి వాళ్ళు కలిసినప్పుడు నవాబులకి గౌరవప్రదంగా లేదా ఆహ్వానంతో చేసినవి ఉన్నాయి. ప్రతిదీ చూడండి, ప్రతి కూడా డిజైన్తో, అలంకరణతో. అప్పుడు మంచినీటికే కానీ, రైల్వే మార్గం కానీ, ఏరోప్లేనే కానీ, లేదా ప్రతిదీ కూడా విద్యా వ్యవస్థలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన విధానం, హాస్పిటల్ కానీ, లేదా ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ప్రతిదీ కూడా అన్నమాట. మీరు చూస్తున్నది ఇప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు ఇవి. ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా నవాబులు వాళ్ళ ఆలోచన విధానం,
అసలు చెప్పుకోవడానికి ఈ రోజుల్లో మనకి 20వ శతాబ్దంలో కూడా వాళ్ళు చేసిన పనులు కూడా మనకి ఇప్పుడు కనబడుతుందంటే ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా కనపడుతున్నది మనం చూడొచ్చు. ఏదైనా కూడా వారి డిజైన్లు, అలంకరణ వాళ్ళకి నచ్చితే వేరే దేశంలో కూడా తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు వీళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొంత అనేక నిబంధనలు పెట్టారు. అయినా కూడా వాళ్ళు బ్రిటిష్ వారితో కొంత సయోధ్యత ఉండి పరిపాలన సాగించారు. కొన్ని సందర్భాల్లో వారితో కూడా యుద్ధాన్ని కూడా చేసేవారు నవాబులు. అనేకమైన డిజైన్లతో వీరు చేసిన వస్తువుల్ని ఇది నిజాం మ్యూజియంలో ఇప్పుడు కూడా భద్రపరిచి, ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి టీ తాగడానికి లేదా ఏదైనా మనం తాగడానికి ఉపయోగించేటప్పుడు ఇది బంగారపు చుట్టూ కోటింగ్ ఉంటుంది, బంగారంతోనే తయారు చేశారు. ఇవి చూస్తున్న గోల్డ్ కలర్లో ఉన్నదంతా బంగారమే, బంగారంతో పూర్తి నిండింది. అంటే వాళ్ళు అతిథులు వచ్చినా వాళ్ళు ఏది చేయాలని కూడా ఈ విధంగా ఉండదు. ఇది సెంటు వాళ్ళు అప్పుడు వాడేవారు, సబ్బు కూడా ఈ విధంగా ఉండదు. చూడండి, బంగారపు అనమాట. అంటే ఆ వస్తువులు వాళ్ళు సేకరించడం కానీ, ప్రజల నుంచి ఏదైనా పన్ను తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా పన్నుతో పాటుగా వస్తువులు తీసుకొని వాళ్ళు పరిపాలన సాగించారు. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అనేక కట్టడాలు కట్టారు. ఈ ప్రతిదీ కూడా చూడండి, తాళాలు కానీ, కత్తెరలు కానీ, ఈ విధంగా ప్లేట్లు, అంటే ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు అన్నమాట ఇది. అంటే అధికారులు లేదా ఆ మంత్రుల శాఖ వారికి సంబంధించిన వాళ్ళు ఇచ్చి ఈ విధంగా చేసేవారు మనకి చూస్తూ కనబడుతుంది. ఈ కొన్ని ఉర్దూలో ఉన్నాయి కాబట్టి ఇది నిజాం మ్యూజియం అన్నది చాలా చూడసగిన ప్రదేశం. మనకి ఈరోజు కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇవి 15వ శతాబ్దం నుంచి నిజాం నవాబులు ఈ పరిపాలనలోని సాగిన ఇది టాపీ అండి. టాపీ చూస్తూ ఉండే టాపీ దాదాపుగా ఇది బంగారంతో కొంత మెరుగులు దిద్దారు. దాంతోపాటుగా వెండితో కూడా ఉంది. దాన్ని ప్రతి కూడా వస్తువు మీద కూడా ఇటువంటి ఇవి రాజముద్రకు సంబంధించినవి ఉన్నాయి. ఇవి చూడండి, వీటి కూడా బంగారం కోటింగ్తో తయారు చేసిన వస్తువులు అన్నమాట. ఏదైనా వాళ్ళు అలంకరణకి వేసుకోవడానికి లేదంటే ఏదైనా వస్తువు వాళ్ళకి బహుకరించడానికి ఈ వస్తువులు వాడిని. ఈ చూడటానికి చాలా గోల్డ్ కలర్తో ఆ డిజైన్తో వాటిని ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు సందేశం పంపేయడానికి వీళ్ళు ఉపయోగించేవారు. ఈ సందేశం దాంట్లో ఉండేది, రహస్యంగా ఉండేది. వారు యుద్ధమైనా లేదా ఏదైనా ఎవరైనా వచ్చినా కూడా దాంట్లో పలానా వ్యక్తులు వస్తున్నారు కలవటానికని వాళ్ళు సందేశం పంపించడానికి ఇవి వాడేవారు. వాళ్ళు చూసి అప్పుడు నవాబులు గౌరవంగా వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళతో అంటే మమేకమై వేరే రాజులు కానీ వేరే సంప్రదింపులు కానీ ఏది జరిగినా కూడా లేదా యుద్ధాలు జరిగినా కూడా ఇది సంబంధించిన ఇవి లోహాలతో తయారు చేసిన గొట్టపు దాంట్లో ఉన్న విలువైన సమాచారం దీంట్లో రహస్యంగా ఉండేదని మనం చూడటానికి ప్రతిదీ కనబడుతూ ఉంది. ఏదైనా కూడా ఈ వస్తువులను తయారు చేయడంలోని నైపుణ్యతని బంగారం కానీ వెండి కానీ ఉపయోగించిందంటే చూడండి, ఇవి ఉక్క తాగేదానికి ఉపయోగించేది. అంటే అనేక ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది విషం ఏదైనా చంపడానికి ఏదైనా ఉపయోగిస్తే అప్పుడు దాంట్లో పోస్తే కలర్ మారేదంట, ఆ విధంగా ఉండేది. ఇవి సంబంధించిన వస్తువులు వేసుకోవడానికి చూడండి, డిజైన్ బంగారంతోనే తయారు చేశారు. ప్రతి వస్తువు కూడా అనమాట. అంటే వాళ్ళు వాడేది కానీ అలంకరణే కానీ లేదంటే వాళ్ళ ప్రజలకే అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా వస్తువులు వాళ్ళు అలంకరణ తయారు చేసి ఉండేవారు. దాంతోపాటుగా కుటుంబం కూడా కొన్ని వస్తువుల్ని మంచి విలువైన వస్తువుల్ని సేకరించి భద్రపరిచి ఈరోజు కూడా ప్రజలకి అందుబాటులో వస్తున్నారు. అట్లా కోట్ల విలువైన ఈ నిజాం మ్యూజియంలు లేదా సాలగ్రామ్ మ్యూజియము లేదా పలకనమ్మ ప్యాలెస్, మనకి చార్మినారు, మక్కా మసీదు, హైకోర్టు, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, చెప్పుకుంటూ పోతే చాలా మసీదులు కూడా ఉన్నాయి. మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కట్టారు. నవాబులు కట్టిన ఈ చాలా మనకి కనబడుతూ ఉంటాయి. దాంతోపాటుగా నిజాం నవాబులు ఇది గోల్కొండ కోట కూడా మనకి చాలా ప్రసిద్ధిగాంచింది. దాదాపు 1200 ఎకరంతో వాళ్ళు అప్పుడు కాకతీయ రాజులు ఆ యుద్ధంలోనే వాళ్ళ నుంచి ఈ నిజాం నవాబులు కైవసం తీసుకున్నారు. మీరు నిజాం హైదరాబాద్లో చూడటానికి కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలలో గోల్కొండ కోట, నిజాం మ్యూజియం, పలకనమ్మ ప్యాలెస్, సాలగ్రామ్ మ్యూజియము, చార్మినారు, మక్కా మసీదు మరియు ఈ మసీదుల్లో కూడా కొన్ని ఉన్నాయి. వీటితో అనేకమైన
ప్రదేశాలు ఇంకా శిథిలస్తం కాకుండా కొన్ని కట్టడాలు ఇంకా అట్టే ఉన్నాయి. ఆ చార్మినార్ కూడా మనం గతంలో వెళ్ళి మనం చూసాం, చాలా అందంగా బాగుంటుంది. ఈ హైదరాబాద్ వస్తే ఈ పర్యాటక ప్రదేశానికి చూడాలి. హైదరాబాదు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలోని ఒక ప్రసిద్ధి గాంచిందని మనం చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా కాకతీయ రాజులే కానీ తర్వాత వచ్చిన నిజాం నవాబులే కానీ దాని రూపు చేయడానికి లేదా వాళ్ళు పరిపాలన సాగించడానికి అనేక కట్టడాలు కట్టుకుంటూ చేశారు. మనకి తెలంగాణలోని ఎక్కువగా కాకతీయులు పరిపాలించారు, దాని తర్వాత నిజాం నవాబులు కూడా పరిపాలించారు. ఏదైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి అభివృద్ధికి ఇంకా దోహదపడిందంటే నిజాం నవాబులు కాకతీయుల పరిపాలనలోని కొంత వెసులుబాటుగా కట్టిన కట్టడాలే. కొన్ని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా అనేకమైన మనకి కట్టారు. హైదరాబాద్లో మూసీ నది కూడా దీని పక్కనే ఉంటుంది కాబట్టి ఈ కట్టడాలను మనం చూసుకుంటూ వెళ్ళాలి. మూసీ నది కూడా సుందరీకరణ ఉండాలి. అయితే నిజాం నవాబులు అప్పుడు పరిపాలన చేసేటప్పుడు ప్లేగు వ్యాధి వచ్చటం వల్ల మనకి చార్మినార్ కట్టారు. అంటే అప్పుడు వచ్చే ఈ విపరీతమైన ప్రజలు చనిపోతూ ఉంటే ఒక గుర్తుగా ఉస్నికంగా మనకు చార్మినార్ కట్టారు. దాంతోపాటుగా ప్రజలకి అందుబాటులో ఉండాలని విద్య, వైద్యం, రహదారులు, మంచినీటి సౌకర్యం ప్రజలకు అందుబాటు చేసుకుంటూ నిజాం నవాబులు పరిపాలన చేశారు. ఆ పరిపాలనలోని ఎన్నో నిజాం నవాబు చనిపోయేటప్పుడు దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడికి వచ్చారని మనకి చరిత్ర చెప్తూ ఉంది. చూస్తూ ఉంటే ఇసుకెత్తే రాలినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అంటే నిజాం నవాబు ప్రజలకి ఏ విధంగా చేరువయ్యారు, ఏ విధంగా ఆయన ప్రజల మమేకమయ్యి ప్రజలతో పరిపాలన సాగించారో మనకు అర్థమవుతుంది. 1 నుంచి 7 నిజాం నవాబులు పరిపాలన విధానంలోని కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా నిజాం నవాబు తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబు లొంగిపోగా తప్పలేదు. ప్రజలకు ఇది మీరు చూస్తున్నది నమాజ్ చేసుకోవడానికి నిజాం నవాబులు అప్పుడు చేసింది. ఈ రూపం ఎటు చూసినా కూడా నిజాం నవాబు మన ఎటు తిరుగుతాడు, ఈ రూపం తిరుగుతూ ఉంటుంది. అంటే నైపుణ్యత, నాణ్యత లేదా ఆ శిల్పి ఆ చేసిన ఆర్కిటెక్ట్ డిజైన్ కూడా ఏ విధంగా చూడండి. ఎటు చూసినా ఎటు తిరిగినా కూడా ఆ రూపం తిరుగుతూనే ఉంటుంది. అంటే నిజాం నవాబు సంబంధించిన అంటే డిజైను ఏ విధంగా వాళ్ళు మనకి తయారు చేశారు ఏంటన్నది మీర్ హుసేన్ అలీ ఖాన్ అని వాళ్ళ పిల్లలండి. వీరు పిల్లలు వాళ్ళు పరిపాలన సాగించుకుంటూ వెళ్ళారు. అనేక చిత్రలేఖనంలో వాళ్ళ అప్పుడు దిగిన ఫొటోస్, వాళ్ళు వాడిన వస్తువులు కూడా అనేకమైన మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇది మనకి సహజంగా మనకి ప్రతిదీ కూడా దాని అవసరాలకు సరిపడగా కొన్ని ఆధారాలతో మనకు చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఏదైనా కూడా నిజాం మ్యూజియం మీరు చూసి ఆనందించాలి. లేదా ఇప్పుడు చూస్తూ ఉన్నది మనకి కట్టిన ఈ శిల్పి చూడండి, డిజైన్లోని అనేక ఉన్నది. టాపీ లేదా ఆ పాత్ర చూడండి, గోల్డ్కి సంబంధించిన దాంట్లో వెండితో తయారు చేసిన ఆ వెండితో కూడా తయారు చేసిన వస్తువులు ఉంటాయి. కొన్ని చరిత్ర చెప్పాలంటే ఆ చరిత్రను తెలుసుకోవాలంటే అప్పుడు కట్టడాలకే అప్పుడు ఏ విధంగా ఉపయోగించారనేది చిత్రలేఖనంలో వాళ్ళు ప్రతిబింబించారు. అప్పుడు ఆ విధంగా వీళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీ కూడా దాదాపు 10-15 సంవత్సరాలు దీన్ని కట్టారు. అప్పుడులోనే 2 కోట్ల చిల్లర అయిందని చెప్తూ ఉంటారు. ఇది నిజాం కుటుంబం మొత్తం దిగింది ఇక్కడ. వాళ్ళు దర్బారు మనకి చౌమహల్ ప్యాలెస్లో కూడా దర్బారు పరిపాలనలోని ప్రజలకు అందుబాటులోని వాళ్ళు జరిగేది. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వారికి ఏదైనా ఎనుతులు ఇవ్వడానికి కూడా మనకి చెప్పుకోదగిన ప్యాలెస్ చౌమహల్ ప్యాలెస్ కూడా ఒకటి. ఎన్నో కట్టడాలని ఎన్నో వస్తువులను కూడా మనం అప్పటి వాడిన వస్తువులను నాణ్యత లేదంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్లు ఏ విధంగా ఇంతవరకు కూడా భద్రపరిచే ప్రభుత్వం అధికారులు కానీ ఈరోజు కూడా మనకి కనబడుతూ ఉన్నది. మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇదండి చూడండి. దాదాపుగా అప్పట్లోనే 2 కోట్ల చిల్లరతో దీని నమూనా తయారు చేశారు, కట్టారు మనకి యూనివర్సిటీ. దాంట్లోని వీళ్ళకి తెలుగు, ఉర్దూ అనేక భాషలు అప్పుడు పరిపాలన సాగించినప్పుడు వాళ్ళు అనుకున్నారు. కానీ ఉర్దూతో పాటుగా తెలుగు కూడా ఇంగ్లీష్ కూడా కావాలనుకున్నారు. ఇంగ్లీషు విద్యాభ్యాసం కూడా చేశారు. అప్పటి బ్రిటిష్ వారు సహకారంతో వాళ్ళు కొన్ని గైడెన్స్లోని కూడా మనకి విశ్వవిద్యాలయం
ఉర్దూ, ఇంగ్లీష్ కూడా పరిపాలన సాగింది. దాంట్లోని విద్యాభ్యాసం సాగింది. వీరు బ్రిటిష్ వారు సహకారంతో పరిపాలన సాగించారు. కొంత వాళ్ళు సానుకూలంగా ఉండి వాళ్ళ ఆలోచన విధానంతో వీళ్ళు కూడా పరిపాలన చేశారు. ఏదంటే రాను రాను ఈ నవాబుల పరిపాలనలోని కొన్ని ఈ వంశం కూడా చివరి దశగా వస్తున్నప్పుడు 7వ నవాబు వారికి ఈ విధంగా సహకరించారు. ఏదైనా కూడా ఇది నిజాం మ్యూజియం మనకి చూడదక్కంది. ఆలోచన విధానంలోని మనకి కొన్ని విషయాలు కూడా మనకి పూర్తిగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే కట్టడాలే కాదు, లేదా పరిపాలన విధానమే కాదు, వాళ్ళ ఆలోచనలోని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారనేది కూడా మనకి పూర్వపరాలు కొన్ని విషయాలు కూడా మనకి ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దానికి కట్టారు, ఏ విధంగా అన్నది మనకి చూడండి. ప్రతి పాత్ర కూడా చాలా అందంగా, డీసెంట్గా, నీట్గా, చాలా చూడతక్కగా ఉంటుంది. కొన్ని ఉర్దూలో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో కూడా ఇక్కడ పర్యాటకుల కోసం ఇక్కడ రాశారు కొన్ని విషయాలు. ప్రతిదీ చూడండి బంగారంతో, వెండితో లేదా అనేక లోహాలతో తయారు చేసిన ఈ నిజాం నవాబుకి వాళ్ళు పరిపాలనలోని కొంతమంది వారికి బహుకరించారు. దాంతోపాటుగా వాళ్ళు నమూనాలు కూడా తయారు చేశారు. ప్రతిదీ కూడా చూడండి అలంకరణ కోసం వాడిన వస్తువులు ఇవి, అద్దానికి వాడిన వస్తువులు. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు టిఫిన్ బాక్స్ అండి. ఇదే టిఫిన్ బాక్సు, కోట్లో విలువైన దాదాపు 100 కోట్లు విలువైన టిఫిన్ బాక్స్ ఇది నిజాం మ్యూజియంలో ఉంటుంది. ఇంకా భద్రపరిచి పబ్లిక్కి చూపించడానికి చూస్తున్నారు. అంటే నవాబులు ఏ విధంగా రాజవయోగాలు అనుభవించారు, పరిపాలన విధానంగా ఏ విధంగా ఉన్నది మనం చూడాలి. ఆ డిజైన్ చూడండి ఏ విధంగా ఎంత చక్కగా, ఎంత నీట్గా ఏ విధంగా దాన్ని చెక్కారు, ఏ విధంగా డిజైన్ చేశారు అన్నది మనం చూస్తే అర్థమైంది. దాదాపు 3 బాక్సులు ఉంటుంది, పై భాగం పెద్దగా ఉంటుంది. దీన్ని అందంగా చూడాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మ్యూజియంకి వెళ్ళి మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ వరకే ఉంటుంది, వీడియోస్ వరకు లేకపోవడం వల్ల మేము ఓన్లీ ఫొటోస్నే వీడియోలుగా చేసి మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆ మ్యూజియంలో కొన్ని వీడియోస్ తీపిచ్చారు కాబట్టి మేము వాటికి ఆ ప్రజలకు ఫొటోస్ రూపంలోనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి ఇది కూడా బంగారంతోనే తయారు చేసిన వస్తువులు అవి. చాలా అందంగా ఏ విధంగా డిజైన్తోనే చూడండి ఎంత బాగున్నాయో. మనకి అలంకారంలోని వాళ్ళ నైపుణ్యత, అప్పుడు డిజైను మనకి కనబడుతూ ఉంటుంది. ఇది అంటే అది వాళ్ళు సాయంత్రం వేళలో సేవ తీర్చేటప్పుడు వాళ్ళు వాడేది. నిజాం నవాబు, 7వ నిజాం నవాబు. వీరు చిత్రలేఖలు కూడా ఏ విధంగా ఉంటుంది, అప్పుడు ఫొటోస్. అప్పుడు కూడా ఇక మనకి కొన్ని అలంకరణగా చేసిన ఫొటోస్, వారికి సంబంధించిన ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా చిత్రలేఖలు కూడా ప్రోత్సహించేవాళ్ళు. ఏ విధంగా ఉన్నది ఏంటన్నది కూడా చూడవచ్చు. ప్రతి వస్తువు కూడా మనకి మంచిగా గ్లాసులోని పెట్టి ఇటువంటి ముట్టుకోకుండా సీసీ కెమెరా పరిరక్షణలోని ఈ నిజాం మ్యూజియం ఉంటుంది. నిజాం మ్యూజియం మనకి అనేక రూపాల్లోని మనకి ప్రతి వస్తువు కూడా మనకు కనపడుతూ ఉంటుంది. చాలా చక్కదైన వస్తువులు కనపడుతూ ఉంటాయి. వారు వాడిన వస్తువులు, లేదా బహుకరించే వస్తువులు, లేదా ఎవరైనా ప్రజలు ఇచ్చిన బహుమతిగా ఇచ్చిన వస్తువులు కూడా చూడండి. పింగాణి అప్పుడు ప్లేట్లు ఏ విధంగా డిజైన్ ఉన్నాయో అప్పుడే డిజైన్గా తయారు చేసిన వస్తువులు మనకు కనపడుతూ ఉంటాయి పింగాణిలోని. ఇవి మనకి అప్పుడు నవాబులు ఎక్కువగా వాడేవారు, పింగాణి వస్తువుల్లోనూ వాడేవారు. చూడండి ఈ విధంగా ఉంది. ఇవి గ్లాసు రూపంలో పింగాణి ఉంటుంది. వాళ్ళు మంచినీళ్ళు తాగడం కానీ, ఏదైనా రసాయనాలు తాగడానికి కానీ ఏదానికైనా ఉపయోగించేవారు. ఇది కూడా మనకి చూడటానికి చాలా అందంగా ఈ గ్లాసు రూపంలోని లేదా ఈ పింగాణి రూపంలోని ఏ విధంగా ఉంటుంది. డిజైన్ ప్రతిదీ కూడా చూస్తే నాకైతే కనుల విందుగా ఉంది. ఎందుకంటే మేము చూసేటప్పుడు ఈ విధంగా డిజైన్ చేశారు, ఈ విధంగా నాణ్యత ఉన్నదో చూడవచ్చు. అప్పుడు వీళ్ళు యుద్ధానికి వాడిన నవాబులు సెక్యూరిటీ కోసం లేదా యుద్ధం చేయడానికి కోసం కొన్ని వస్తువులు, బంగారపు పోత, లోహాలతో తయారు చేసిన వస్తువులు మనకి కనపడుతూ ఉంటాయి. ఇవి వారు సేద తీర్చడానికి కోసం వారి విసిరిగారు లాంటిది లేదా తలదిండు లాంటిది అనేకమైన వస్తువులు ఈ నిజాం మ్యూజియంలోని కొన్ని యుద్ధానికి వాడేటప్పుడు వారి ప్రాణరక్షణ కోసం వాళ్ళు సంబంధించిన వస్తువులు ఆ డ్రెస్సులలో పెట్టుకొని ఉండేవారు. చాకు అంటే తలవార్లు, పెద్ద వస్తువులు, మంచి డిజైన్ అయిన ఈ విధంగా చూడండి. ప్రతిదీ కూడా చూస్తానికి ఇది మనకి బ్రిడ్జి, హైదరాబాద్ బ్రిడ్జి అంటే సూర్య బ్రిడ్జి. చక్కగా ఎంత ఉందో. ఇది లోహంతో తయారు చేశారు, చాలా బరువైంది.
అప్పుడే ఈ విధంగా డిజైన్తో తయారు చేశారు. చూడండి, ఇది అప్పుడే బ్రిడ్జి. ఇంకా కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో మనకి అయిపోయినాయి. ఇది లోహంతో జరిగిన సూడా బ్రిడ్జి 1996లో ఉన్నది. ఇది గన్ అండి, గన్ను బెరల్ గన్ అంటారు, పొడుగుది. అది వాళ్ళు నవాబులు వాడింది. ఈ చేతికర్రలో అనేక వస్తువులు కూడా దీంట్లో కూడా మనకి కనపడుతూ ఉంటాయి. దీంట్లో తలవార్లు సంబంధించిన, కత్తికి సంబంధించిన, యుద్ధానికి సంబంధించిన వాడే వస్తువులు చాలా భద్రపరిచారు. చాలా బాగుంటాయి చూడటానికి. మాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు నడవడిన యుద్ధానికి వాడిన వస్తువులు కానీ, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చడానికి కొన్ని కట్టడాలే కానీ ప్రతిదీ కూడా చాలా చూడచక్కగా మనకి మ్యూజియంలో ఉంటాయి. ఏదైనా కూడా మనకి పరిపాలనలోని ప్రజలకు ఇబ్బంది లేకోకుండా నిజాం నవాబులు చాలా పనులు చేసి ప్రజల మన్నన పొందారు. ఆయన చివరి టైంలో కూడా ఆయనకి దాదాపుగా చూడటానికి 10 లక్షల మంది ఆ రోజుల్లో వచ్చారంటే నవాబు గారు ఏ విధంగా ప్రజలకు చేరువయ్యి, ప్రజలకు దగ్గరయ్యి, ప్రజల మన్ననలు పొంది పరిపాలనలోని వాళ్ళ మార్కు ఏ విధంగా వేసుకున్నారు. హైదరాబాద్ అంటే నిజాం నవాబులు వాళ్ళ కట్టడాలు కట్టి ఎంత పేరు తెచ్చుకున్నారు. ఈరోజు కూడా చరిత్ర ఉన్నంతకాలం నిజాం నవాబులు మ్యూజియంలే కానీ, వాళ్ళు కట్టిన కట్టడాలే కానీ ఇంకా చరిత్ర చెప్పుకుంటే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా కొంతమంది పరిపాలన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా కట్టేటప్పుడు చూసేటప్పుడు కొన్ని తరతరాలుగా నిలిచిపోతూ ఉంటాయి. ఆ కట్టడాల్లో నిజాం నవాబులు వాళ్ళు వేసిన తొలి అడుగు హైదరాబాదే రాష్ట్రమే కాదు, దేశంలోని వివిధ పట్టణాలలో కూడా అనేక కట్టడాలు ఉన్నాయి. వారిని మనం స్మరించుకుంటూ నిజాం నవాబు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, రాజులే కానీ రాజులు, బహదూర్లు అనేక పేర్లతో పిలుచుకుంటూ నిజాం నవాబులు పరిపాలన చేశారు. వారి ఆలోచన విధానం, చేసిన పనులు కూడా మనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కూడా మనకి కనిపిస్తున్న ఈ వస్తువులను కూడా డిజైను, అలంకరణ తయారు చేయడంలో కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని లేదా ఆర్కిటెక్ట్కి సంబంధించిన నమూనాలు కానీ ఏ విధంగా కట్టించారు ఏంటన్నది మనం చూస్తే అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా మనం దాదాపుగా నిజాం నవాబుని చాలామంది కూడా కొన్ని ఆ రోజుల్లో దేవుళ్ళగా కూడా కొలిచారనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చనిపోయినప్పుడే 10 లక్షల మంది ఆ రోజుల్లో వచ్చారంటే ఇది చరిత్రలో లిఖించబడిన అప్పుడు రోజని మనం చెప్పుకోవచ్చు. ప్రతి వస్తువు కూడా చూడండి ఏ విధంగా ఉందో, ఇత్తడితోని, రాగులతోని, లేదా నమాజ్కి సంబంధించిన ఈ జపాలు కూడా వాళ్ళు కూడా ఇక్కడ భద్రపరిచారు. కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండి భద్రపరిచారు. ఇంకా శిథిలాస్థ అవ్వలేదు. కొన్ని వస్తువులు, కొన్ని కట్టడాలు కూడా పేరుతో నిల్చుంటాయి, పేరుతో నిలిచిపోతూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఆ విధంగా నిజాం నవాబులు చేసిన పనులు కానీ, వాడిన వస్తువులు కానీ, పరిపాలన విధానం కూడా చూడండి. ప్రతిదీ కూడా బంగారంతో తయారు చేసిన వస్తువులు ఇవి. అంతా కూడా ఏంటంటే చరిత్ర చెప్పడానికి, చరిత్ర రాయటానికి, చరిత్ర అన్నది ఈ జీవితానికి కూడా మనకి చాలా బాగున్నాయి. వాళ్ళు వాడిన వస్తువులే కాదు, వాళ్ళు వేసుకున్న వస్తువులు కూడా, దుస్తులు కూడా దాదాపుగా ఒక 100 మీటర్లు దాదాపు పొడవుగా ఉన్నాయి. వీళ్ళు నిజాం నవాబులండి. మొత్తం దాదాపుగా 7 నిజాం నవాబులు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన నిజాం నవాబులకు సంబంధించిన ఇవి 7. దాంట్లో సింహాసనం కూడా ఉంది. వీళ్ళు 7వ నిజాం నవాబులకు సంబంధించిన ఈ సింహాసనం. వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి రాజ పరిపాలన వాళ్ళు కూర్చొని చేసేవారు, లేదా దర్బాలు చేసేవాళ్ళు, లేక ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది సింహాసనం. ఇది రాజసింహాసనం, నిజాం నవాబులు వాడిన ఇది మ్యూజియంలో మంచిగా భద్రపరిచారు. చాలా అందంగా డిజైన్తో, అలంకరణతో ఇక్కడ మనకి నిజాం మ్యూజియంలో చేశారు. చూడటానికి మనకి ఆనందంలో కూడా కొన్ని వస్తువులు చూస్తూ ఉంటే మనకి దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేగా ఉంటాం. ఆ విధంగా, ఎందుకంటే కళ్ళతో చూసుకుని మనసుతో ఆలోచిస్తే వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు
ఏ విధంగా పరిపాలన చేస్తారు. ఇది నిజాం నవాబులకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన అవి అది వంశవృక్షం లాంటిదండి. ఇది అంటే ముస్లిమ్స్కి వంశవృక్షం ఉండదు కాబట్టి ఏదో వాళ్ళు చేశారు. వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నారు అది కూడా ప్రత్యేకత కూడా మనకి ఇక్కడ మ్యూజియంలో మనకి కనబడుతూ ఉంటుంది. 5-6 నిజాములు, 6వ నిజాం నవాబు అంటే పేరు. దాదాపుగా 7 నిజాం నవాబులు వాళ్ళ చరిత్ర కొన్ని వీటిలో భద్రపరిచి ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది లిఫ్ట్ అండి. ఆ రోజుల్లోనే బ్రిటిష్ కాలంలో వాళ్ళ దగ్గర నుంచి పరివారాలు తీసుకొచ్చి లిఫ్ట్ తయారు చేశారు. దాదాపుగా 8 మంది దాన్ని ఎక్కి దిగడానికి ఉంటుంది. ఇవి కూడా ఆ రోజుల్లో వాడిన పాత్రలు, వంటలకు కానీ వివిధ వాడుకోవడానికి వాడిన పాత్రలు ఇవి ఇప్పుడు మ్యూజియంలో ఉంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని నాణ్యాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు డిజైన్ చేసిన నాణ్యాలు, రాజముద్రలు అంటారు. వీరు పరిపాలన చేసేటప్పుడు ఏ విధంగా రూట్ మ్యాప్ అన్నది కూడా వాళ్ళు డిజైన్ ఉంటుంది. ప్రతిదీ కూడా మ్యాప్తోని నిజాం మ్యూజియంలోని మనకి భద్రపరిచారు. మీరు హైదరాబాద్ వెళ్తే ఈ ప్రదేశాలను మీరు చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చరిత్ర మనం చూడటానికి చూస్తే కనుల విందుగా ఉంటుంది. ఇవి మనకి ఆ రోజుల్లో కొలతలు కొలిసేయండి. గిద్దలు, షేరు, పావు కేరు, కేజీ అట్టా అని ఉంటాయి. ఇవి చిన్నప్పుడు నాకైతే కొంత తెలుసు కొద్దిగా ఈ వస్తువులు. ఇవి కొలతలు కొలిసేవారు అన్నమాట. ఆ రోజుల్లో ధాన్యం కొలిసేవారు. దానికి ఉపయోగించిన ఈ వజ్రాలండి. అయితే మనకి చెప్పదగ్గంది ఇంకో విషయం ఏంటంటే గోల్కొండ కోటలోని మనకి కోహినూర్ వజ్రం, మనకి హైదరాబాదు పరిసరాల్లోనే మనకి కోహినూర్ వజ్రం, అది భారతదేశంలోని నిజాం నవాబులు కాలం నాటిది. మనకి గోల్కొండ కోట పరిసరాల్లో దొరికిందండి. అది మనకి దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు మన దేశంలో లేదు అది కోహినూర్ వజ్రం. ఏదైనా భారతదేశంలో పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వారు కానీ ఎవరైనా సరే పరిపాలించి ఉండే వాళ్ళకి భారతదేశంలో సంపద అంతా కొన్ని ఈ విలువైన సంపదలను దోచుకుని వెళ్ళిపోయారు. భారతదేశం అయినా కూడా ఇంకా దేశంలోని, ప్రపంచంలోని మంచి సంపదలున్న దేశంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. భారతదేశంలోని ఈ పరిపాలనలోని ఎంతోమంది ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని కట్టడాలు చేసినా, పరిపాలనలోని ఏ విధంగా భారతదేశాన్ని అనుభవించిన, పరిపాలన చేసి ప్రజలు ఇబ్బంది పెట్టినా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వివిధ రూపాల్లో అనేక అభివృద్ధి చెందుకుంటూ వెళ్తుంది. ప్రజలు చాలా సంతోషంగా పరిపాలన సాగించుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా ఏ పరిపాలన జరిగినా ఏం జరిగినా కూడా దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నట్టు గుడిగారు రామారావు గారు అన్నట్టు ఈ దేశంలో చరిత్ర చెప్పుకోవాలి, చరిత్ర చేయాలంటే మన భారతదేశంలోని కాకతీయ రాజులే కాదు, నిజాం నవాబులు కూడా ఈ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని, కొన్ని పట్టణాలని అభివృద్ధి చెందడంలో వారి పాత్ర కూడా ఉందని నేను విశ్వసిస్తున్నాను. అందుకోసమే నిజాం మ్యూజియంని మీరు కూడా చూసి ఆనందించాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఎన్నో చరిత్రల్లో తెలుసుకొని భారతదేశ చరిత్రను గొప్పగా అభివర్ణించేటట్టుగా మనం కూడా తెలుసుకొని ప్రజలకు లేదా మన ఆలోచన విధానాన్ని ముందుకెళ్ళేటట్టుగా చేయాలి. ఏదైనా కూడా మనకి ఇప్పుడు చూస్తున్నది విమానాశ్రయానికి సంబంధించింది. అప్పుడు నవాబులు వారు డిజైన్ చేసి ఉన్నది. విమానాలు కనిపెట్టారు. పైకి వెళ్ళటానికి వాళ్ళు తయారు చేశారు. రైల్వే మార్గం ఉంది, సముద్ర మార్గం ఆల్రెడీ కనిపెట్టేశారు. కాబట్టి ఏదైనా కూడా ఏం చేసినా కూడా చార్మినార్ చూడండి, ప్రతి వస్తువు కూడా ఇది నవాబులు అప్పుడు ధరించే దాని టోపీలు,
వివిధ రూపాల్లో ఈ విధంగా అలంకరణలు ఉంటాయి. ఇవి కూడా వస్తువులు. వాళ్ళు అలంకరణ వస్తువులలో కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇవి చూస్తున్నది వాళ్ళు ఓన్లీ బట్టలో ధరించే వస్తువులు, బట్టలు, షూలు, టోపీలు అనేక భద్రపరిచే పెద్ద పొడవైన గదులండి. ఇవి వస్తువులు ఉండేవి. అంటే ఏ విధంగా వాళ్ళ రాజభోగాలు ఏ విధంగా అనుభవించారనేది మనకి చరిత్ర చూసి వస్తువులు చూస్తే మనకు అర్థమైపోద్ది. దీనికి ఇంచేవి చూసి న్యూలైఫ్ తెలుగు టీవీని ఆదరించి ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించడానికి మరిన్ని వీడియోలను కూడా న్యూలైఫ్ తెలుగు టీవీ కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మీకు న్యూలైఫ్ తెలుగు టీవీ గోల్కొండ కోట పూర్తి వీడియో కూడా మీకు దీని తర్వాత వస్తుంది. దయచేసి న్యూలైఫ్ తెలుగు టీవీని ఆదరించండి, అభిమానించండి, సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే దీని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని సలహాలు సూచనలు ఇస్తారని కోరుచున్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని న్యూలైఫ్ తెలుగు టీవీని సపోర్ట్ చేస్తారని కోరుచున్నాం.